బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీకి చంద్రబాబు బిగ్ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తుంది. పొత్తు కోసం 6 పార్లమెంట్ స్థానాలు 10 అసెంబ్లీ స్థానాలను ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఏపీలో జగన్ ను ఓడించేందుకు చంద్రబాబు తన బలగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే పవన్ తో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు తాజాగా బీజేపీతోనూ టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. చంద్రబాబు ఆఫర్ ఇచ్చారని వస్తున్న వార్తలపై రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం పొత్తు పెట్టుకోబోతున్నట్లు ధృవీకరించారు. ఇక పొత్తుల విషయంపై పూర్తి సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ కృష్ణ విజయవాడ నుంచి అందిస్తారు. సమీపిస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వర్గాల్లో అయితే రోజుకొక ఎత్తులు పై ఎత్తులతో ఆంధ్రప్రదేశ్ అయితే ఒక వేదిక అయితే ప్రధానంగా అయిందని చెప్పాలి. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైనాట్ 175 అంటూ అభ్యర్థుల్ని దాదాపుగా 60 మంది అభ్యర్థుల్ని రాష్ట్రంలో మార్చేస్తూ కొత్త ముఖాలను తెర మీదకు తెస్తున్న ప్రయత్నాలు అయితే చేస్తూ రాబోయే ఎన్నికల్లో 175 గెలవడమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ ఇప్పటికే పావులు కదిపింది. ఈ నేపథ్యం తీసుకున్నట్లయితే ఇప్పటికే 2014లో జరిగినటువంటి ఏదైతే అలయన్స్ ఉందో, ఇటు తెలుగుదేశం కానీ, ఇటు బీజేపీ కానీ, ఇటు జనసేన కానీ, ఈ మూడు కూడా మళ్ళీ అలయన్స్గా అవ్వాలి, మళ్ళీ 2014ని రిపీట్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు అయితే పావులు కదుపున్నట్లు మనం ప్రధానంగా తెలుస్తుంది. ఇప్పటికే అనేక పర్యాయాలు అయితే చంద్రబాబు నాయుడు అయితే ఇదే నా చివరి ఎన్నికలు అని కూడా చెప్పడం అయితే మనం చూసాము. ఇటు రాజకీయ వర్గాల్లో అయితే 2024 ఎన్నికల్లో కానీ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఈ రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు, ఇటు తెలుగుదేశం కానీ, ఇటు జనసేన కానీ కనుమరుగవటం ఖాయంగా అయితే రాజకీయ వర్గాలు కానీ, ఇటు మేధావులు కానీ, ఇటు సామాన్య ఓటర్లలో కూడా నిలుగుతున్నటువంటి చర్చ అయితే ప్రధానంగా ఇదే ఉంది. ఎన్నిటిని బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు అయితే రాబోయే 24 ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలా, ఏ విధంగానే సరే పొత్తుల్ని ఖాయం చేసుకోవాలా, ఏదన్నా సరే ఎత్తులకు పై ఎత్తు వేయాలని చెప్పేసి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ తనకున్న రాజకీయ 40 ఏళ్ల అనుభవాన్ని అంతా రంగరించి రోజుకే అయితే చంద్రబాబు నాయుడు అయితే కొత్త ఎత్తులతో ముందుకెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో అయితే బీజేపీ లాంటి బీజేపీకి అయితే బంపర్ ఆఫర్ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినైతే మనం ప్రధానంగా చూస్తున్నాం. ఇప్పటికే జనసేనతో ఆంధ్రప్రదేశ్లో అలయన్స్లో ఉండి ఇప్పటికే సీట్ల పంపకాల మధ్యలో అయితే గత కొంతకాలంగా కసరత్తు జరుగుతుంది. ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేక విషయాలపైన కూడా ఇప్పటికే సుదీర్ఘమైన చర్చల అనంతరం ఇటు పవన్ కళ్యాణ్ కానీ, ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఇప్పటికే ఒక వేదికను పంచుకోవటం చూసాము. రాబోయే రోజుల్లో అయితే ఎవరు ఎన్ని సీట్లతో పోటీ చేస్తారనే విషయాన్ని అయితే మనం ఉన్నాము. కానీ ఈ నేపథ్యం తీసుకుంటే బీజేపీ మన తెలుగుదేశం అండ్ జనసేన అలయన్స్తో కలిసి వస్తేనే విజయం ఈజీగా అవుతుంది, ప్లస్ కేంద్ర సహకారం ఉంటుంది. ఇప్పుడు ఇచ్చినటువంటి పథకాలు ఏదైతే కొత్త మేనిఫెస్టోలో పెట్టే పథకాలన్నిటి కూడా బీజేపీ మద్దతు ఉంటేనే రాబోయే ఎన్నికల్లో గెలిచిన తర్వాత మనకి పరిపాలన సౌలభ్యం ఈజీగా ఉంటుందని నమ్మినట్టు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలంటే బీజేపీ సపోర్ట్ పక్కా కావాల్సిందని చెప్పేసి తను నమ్ముతున్నట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యం తీసుకుంటే ఒక బంపర్ ఆఫర్ అయితే బీజేపీకి అయితే ఇచ్చారు. ఏదైతే తన మిత్రులు ఉన్నారో బీజేపీలో అంటే తెలుగుదేశం పార్టీలో ఉండి బీజేపీలో జాయిన్ అయినటువంటి తన ఢిల్లీ మిత్రులందరినీ కూడా ఇప్పటికే రాయబారానికి అయితే పంపించినట్లయితే మనకి విశ్వసనీయ సమాచారం అయితే తెలుస్తుంది. ఇప్పటికే తీసుకున్నట్లయితే దాదాపు 5 పార్లమెంట్ స్థానాలు 6 అసెంబ్లీ స్థానాలు ఆంధ్రప్రదేశ్లో కేటాయిస్తాము. 2024 ఎన్నికల్లో అయితే ఎన్డీఏతో మేము కూటమిలో కూడా జాయిన్ అవుతామని ఇప్పటికే ఒక ఆఫర్ని అయితే బీజేపీకి అయితే ఆఫర్ని అయితే ఇవ్వటం చూసాము. ఈ ఆఫర్ను ఆల్రెడీ ఢిల్లీలో ఉన్న తన మిత్రులైతే బీజేపీ యొక్క పెద్దలకైతే ఇప్పటికే చేరవేసినట్టు చూస్తే ఇప్పటికే మంత్రాలు అయితే జరిగిపోయినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ ఆఫర్ టెంప్టింగ్గా ఉన్నా కూడా బీజేపీ పెద్దలు మాత్రం ఈ ఆఫర్ని కాకుండా చంద్రబాబు నాయుడు యొక్క వీక్నెస్ని దృష్టిలో పెట్టుకొని వారు ఇంకా డిమాండ్ చేసినట్టు మనకు తెలుస్తుంది. ప్రధానంగా 8 లేక 10 పార్లమెంట్ స్థానాలు కావాలి, 12 అసెంబ్లీ స్థానాలు ఇస్తే మాత్రం మేము ఆలోచన ఇస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే వారు ఒక ఆఫర్లు అయితే పెట్టినట్లయితే మనకైతే విశ్వసనీయ సమాచారం అయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తీసుకున్నట్లయితే ఇప్పుడే అందిన వార్త ఏంటంటే ఇప్పటికే ఏదైతే చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఏదైతే బంపర్ ఆఫర్ ఏదైతే ఉందో ఈ బంపర్ ఆఫర్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షురాలు ఇటు పురంధరేశ్వరి కానీ, కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు కానీ వీరంతా కూడా దీనిపైన సంతోషంగా చర్చించిన తర్వాత ప్రధానమంత్రి యొక్క తుది నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. ఇటు ప్రధాని కూడా బీజేపీలో ఉన్నటువంటి కూడా ఇప్పటికే 3 రాష్ట్రాల్లో గెలిచినటువంటి జోష్లో ఉన్నటువంటి బీజేపీ కూడా రాబోయే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 400 పార్లమెంట్ స్థానాలు గెలవాలి. ఈ నేపథ్యంలో నుండి చిన్న చితక ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా ఎన్డీఏలో భాగస్వాములు చేసుకోవాలని ఆలోచన ఉంది. ఈ నేపథ్యంలో ఇటు జగన్మోహన్ రెడ్డి తీసుకుంటే బయట నుంచి మద్దతు వస్తున్న ఎన్డీఏలో బస్సులో చేరను అని చెప్పేసి ఇప్పటికే అయితే ఒక సమాచారం ఉంది. కనుక ఎన్డీఏలో చేరే పార్టీలతో అయితే కొంచెం అనుకూలంగా వెళ్ళాలని ఆలోచన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి అయితే ఈ ఆఫర్తో ఏదైతే టీడీపీ ఇచ్చిన బంపర్ ఆఫర్కి కాస్త అటు ఇటుగా కూడా బీజేపీ అంగీకరించిందని చెప్పాలా. వీళ్ళు బీజేపీ అయితే
10 పార్లమెంట్ స్థానాలు 12 అసెంబ్లీ స్థానాలకైతే ఆఫర్ ఇచ్చింది. కానీ తెలుగుదేశం పార్టీ అయితే 6 పార్లమెంటు 12 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికైతే ఒప్పుకున్నట్లయితే మనకి విశ్వసనీయ సమాచారం. ఇటు ఆ 2 వర్గాలు కూడా ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఫస్ట్ వీక్లో అంటే జనవరి మొదటి వారంలో అయితే ఇటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కానీ ఇటు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఫస్ట్ వీక్లో ఢిల్లీ పయనం అవుతున్నట్లు కూడా మనకు సమాచారం ఉంది. ఢిల్లీ పెద్దలను కలిసి ఈ యొక్క అలియన్స్లో భాగంగా బలంగా మాట్లాడటం, తదనంతరం ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఎన్డీఏలో చేరుతున్నారు. ఎన్డీఏలో చేరిన రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముగ్గురు కూడా ఇటు బీజేపీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురు కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల్లో అయితే పోటీకి అయితే వెళ్తున్నారు. ఈ బంపర్ ఆఫర్ చూసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఈ బంపర్ ఆఫర్ అధికారంలోకి తెస్తానైతే విషయాన్ని అయితే మనం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి మనకు కనపడుతుంది. కానీ ఒక పక్క చూసుకుంటే ఇప్పటికే ఈ నెల ఆఖరికల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను అయితే ప్రకటించేస్తుంది. జనవరి నుంచి ఏదైతే ఇప్పటికే సంక్షేమ పథకాలు కానీ వాటన్నిటిని కూడా కొత్త ముఖాలతో కూడా అంటే కొత్తగా నియమించినటువంటి అభ్యర్థులతో కూడా వాటిని పంచే విధంగా అయితే ఇప్పటికే సమాయత్తం అవుతుంది. ఇవన్నీ ఈ నేపథ్యం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే సరికొత్తగా మళ్ళీ 2014 సీన్ రిపీట్ కాబోతుంది. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా వెళ్ళబోతుంది, ఇటు తెలుగుదేశం పార్టీ, జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ మూడు కలిసి అలియన్స్గా అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రసవత్ర పోరుకైతే సిద్ధమైనది. ఇది తాజా పరిస్థితి. విజయవాడ నుంచి వీడియో జర్నలిస్ట్ వల్లితో కృష్ణమేడ, విజయవాడ.